అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి। ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం కార్తీకం। పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర నామం ఆ మాసానికి వస్తుంది। అలా కృత్తికా నక్షత్రంలో జాబిల్లి ఉన్నప్పుడు వచ్చేది కార్తీక మాసం। కృత్తికా నక్షత్రం చాలా ముఖ్యమైనది, యజ్ఞ సంబంధమైనది కూడా। దీని అధిదేవత అగ్ని। ఒక్కో మాసంలో ఒక్కో దేవతా ప్రాధాన్యత కనిపిస్తుంది, కానీ కార్తీకంలో బహుదేవతారాధన, ప్రత్యేకించి శివ విష్ణువుల ఆరాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావనకు అద్దం పడుతుంది। కార్తీకంతో సమానమైన మరొక మాసం లేదని చెబుతుంది శాస్త్రం। ఎన్నో పండుగలకు, వ్రతాలకు, పూజలకు నిలయం కార్తీకం। వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్తాన ఏకాదశి। ఆషాఢ శుద్ధి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొనే శుభదినమిది। సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు। దేవదానవులు చిలికిన క్షీరసాగర మదనంలోంచి లక్ష్మీదేవి ఆవర్భించిన తిథి క్షీరాబ్ది ద్వాదశి। ఇక శివకేశవులు ఇద్దరి ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి। గోపికలు మాధవుడి ఉపవాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణిమ అని కూడా అంటారు। ఆ రోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుని దర్శనం పొంది అని చెబుతారు। కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వచ్చే వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచవ్రతం అని అంటారు। నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్టగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుంది। ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి కార్తీక స్నానం, దీపారాధన గావించడం, పురాణ పఠనం లేదా శ్రవణం, వృక్షారోపణం, వనభోజనాలు। సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి। అలాగే మనిషిలోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే దివ్య జ్యోతిని వెలిగించడానికి దీపారాధన, ఆపై పూజ, పురాణ పఠనం, వనభోజనం అంటే ఉసిరి చెట్టు నీడలో తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయాలి। ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి। ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరాధనగా చేస్తారు। అంతేకాక విష్ణు ప్రీతిపరమైన రావి, తులసి మొక్కకు, పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ, మోదిగ చెట్లను పూజిస్తారు। కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతకల్పం ఆచరించడం కూడా విశేషమైనది। దీన్ని శుక్ల ఏకాదశి వ్రతం అని అంటారు। మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి కేశనామంతో విష్ణు పూజ ఆచరించడం, ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం। ఈ వ్రతం ఏడాది పొడవునా కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పరిసమాప్తమవుతుంది। స్నానం, దీపం, జపం, దానం, ఉపవాసం, నియమాహితారం మొదలైనవి ఈ మాసపు ముఖ్య విధులు। వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక, బౌద్ధిక, సామాజిక, ఆధ్యాత్మిక విశ్వాసం కలుగుతుంది। అందుకే జ్ఞానమాసంగా పేరుంది ఈ కార్తీక మాసం। కార్తీక పౌర్ణమి నాడు మహిళా భక్తులు అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు। అదే 365 ఒత్తులు అద్వితీయమైన దీపం। ఈ దీపం ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు, ఎందుకంటే హిందూ ఆచారాల్లో ప్రతి ఇంట సాయంకాలం సంధ్యాదీపం వెలిగించాలి। ఆ విధంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం పలుకుతారు। అయితే ఏడాది కాలంలో ఏదైనా ఒకరోజు దీపం వెలిగించకపోతే ఆ పాపాన్ని 365 ఒత్తుల దీపం భర్తీ చేస్తుందని పండితుల మాట। అంతేకాదు ఈ 365 ఒత్తులు దీపం వెలిగించడంతో ప్రాణికోటికి మేలు చేసినట్టు అవుతుందని పురోహితులు చెబుతున్నారు। అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి నాడు ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు। అదేవిధంగా 1000 యాగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం। హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి।